ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు. బాంబు ఉమ్, తీసుకొచ్చి సీదా మీ ఇంట్లో పెడతాడు. అంతే. మీ మీ చేతులలో పెడతాడన్నమాట. ఒకసారి సెన్సార్ మీరు ఇందాక బాంబు. అన్నవి మన అడ్వకేట్ గారిని కూడా అడుగుదాం, ఆ సెక్షన్లు ఏంటి, అసలు శిక్షలు ఏంటి, దీనికి సంబంధించి ఎట్లా ఉందనేది. రైట్. కృష్ణకాంత్ గారు, ఇందాక రవి గారు చాలా ఆ, విలువైన విషయాలు అయితే ఆయన మాట్లాడారు. ఏంటంటే దీంట్లో ఈ పెడుతున్న సెక్షన్లు అన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటివి, 41 నోటీసులు ఇచ్చేటివి, ఎక్కడా శిక్ష పడినట్టు అనిపించట్లేదు. ఏపీలో ఏదైతే లోకల్ బాయ్ నాని అనే వ్యక్తిని అయితే దీనికి సంబంధించి అరెస్ట్ చేశారు కదా, ఖచ్చితంగా అట్లాంటి శిక్షలు ఇక్కడనైతే ఉండేలా లేవు ఈ సెక్షన్లు కావచ్చు ఇవన్నీ అంటున్నారు. ఏంటి సార్ ఈ సెక్షన్ల గురించి ఏం చెప్తారు? అంటే ఒకటి పవన్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు క్లియర్ గైడ్ లైన్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఉమ్, జాన్ లో వాటిలో క్లియర్ గైడ్ లైన్స్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఇట్లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళని ఇంటర్మీడియరీస్ అంటాం ఈ లాంగ్వేజ్ ప్రకారం. సో మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రకారం కానీ, కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కానీ వీళ్ళందరినీ ఇంటర్మీడియరీస్ అంటాం. ఇలాంటి ఇంటర్మీడియరీస్ వీళ్ళు ఏదైనా కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ ని ఎండోర్స్ చేసేటట్టయితే డెఫినెట్లీ కొన్ని నిర్దిష్టమైన గైడ్ లైన్స్ పెట్టారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్, సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారు. కానీ ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యే ఒక సెలబ్రిటీ కనబడట్లేదు వాళ్ళ రోజు. ఎందుకంటే ఇందాక ఆయన రవి గారు అన్నట్టు ఒక నిర్దిష్టమైన చట్టాలు లేవు మనకి, అండ్ ఆల్సో వాటిని ఇంప్లిమెంట్ చేసే ఒక మెకానిజం కూడా లేదు ఇక్కడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి, కానీ అది ఎంతమంది సెలబ్రిటీస్ పాటిస్తున్నారు అవి? ఆ గైడ్ లైన్స్ ఏమున్నాయి అంటే క్లియర్ గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని ఎండోర్స్ చేస్తున్నారో వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ, వెదర్ ఇట్ మైట్ బి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎనీ అకౌంట్, ఆ వాటిలో క్లియర్ గా వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని ఎండోర్స్ చేస్తున్నారు అనేది వీళ్ళ ఫాలోవర్స్ కి కనబడే విధంగా డిస్క్లైమర్ లాగా అక్కడ పెట్టాలన్నమాట, ఏ ప్రొడక్ట్స్ వీళ్ళు ఎండోర్స్ చేస్తున్నారని. సో అలాంటివి ఏమి వీళ్ళు పెట్టట్లేదు, ఎవరు ఫాలో అవ్వట్లేదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్స్ అయితే కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అవి. అంటే మనది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పవన్ గారు, ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది ఎట్లుందంటే మన ఇండియాలో ఇట్స్ నాట్, రెండు లిస్టులు ఉంటాయి, ఒకటి సెంట్రల్ యాక్ట్, ఒకటి స్టేట్ యాక్ట్స్. సెంట్రల్ యాక్ట్ అంటే కాంకరెంట్ లిస్ట్ అంటాం మన లీగల్ లాంగ్వేజ్ లో. అదే స్టేట్ యాక్ట్ వచ్చేవన్నీ స్టేట్ లిస్ట్ లో వస్తాయి. ఈ గేమింగ్ అనేది అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఇన్ స్టేట్ లిస్ట్. అంటే కాంకరెంట్ లిస్ట్ అంటే సెంట్రల్ పరిధిలో లేదు, ఇది స్టేట్ రైట్. లిస్ట్ ఉంటుంది. సో ఏ స్టేట్ కి ఆ స్టేట్ వీళ్ళకి ఇండివిజువల్ గా వీళ్ళు దీని మీద లాస్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఉమ్, సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇది తెలంగాణ ఇస్ ద ఫస్ట్, ఇన్ఫాక్ట్ తెలంగాణ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్యాన్ ఆన్లైన్ గేమింగ్స్ అండ్ బెట్టింగ్స్ 2016 లో. దాని తర్వాత ఏపీలో 2020లో దే ఫాలోడ్ ద సేమ్ థింగ్. బట్ అన్ఫార్చునేట్లీ 2019 సార్. యా యా బ్యాన్ చేస్తున్నారు కానీ వీటిని సరిగ్గా నిరోధించలేకపోతున్నారు. దట్ ఈస్ ఎందుకంటే సింపుల్ థింగ్, ఇందాక రవి గారు కూడా చెప్పినట్టు, మీరు ఇవి పుట్టగొడుగుల్లాగా ఇదంతా ఒక ఆల్గరిథం బేస్డ్ గా ఉంటాయి ఈ గేమ్స్ అన్ని. సో ఒక ఒక గేమ్ ని మీరు బ్యాన్ చేస్తే వాడే, ఆ కంపెనీ వాడే వేరే పేరు పెట్టుకొని కొత్త ఆల్గరిథంతో విత్ ఇన్ 5 minutes లో వాడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాడు వాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ పవన్ గారు, మీరు గూగుల్లో ఇప్పుడు జనరల్లీ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇప్పుడున్న యువత ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతున్నారో మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది ఆండ్రాయిడ్ ఫోన్స్. అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది ప్లే మెజారిటీ స్టోర్ లో సార్, నుంచి అందరి అక్కడి నుంచి దగ్గర యాప్ అవే డౌన్లోడ్ ఉన్నాయి ఇప్పుడు. చేసుకోవచ్చు. యా. సో ప్లే స్టోర్ లో జనరల్లీ మీకు ఈ ఇల్లీగల్ యాప్స్ అనేది కనబడకూడదు, కానీ ఆ, కానీ కొన్ని యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ ఉంది. జీపీఎస్ మనం జనరల్ గూగుల్ మ్యాప్స్ వాడతాం, బట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ అదర్ జీపీఎస్ యాప్స్ ఆల్సో వేర్ లైక్ మీరు ఓకే సార్, డౌన్లోడ్ రవి గారు చేస్తారు. ఏదో అలాంటి చెప్తున్నారు. యాప్స్, వేరే యాప్స్ కృష్ణకాంత్ మీరు గారు, డౌన్లోడ్ రవి చేస్తే గారు ఈ ఏదో పాపప్స్ అక్కడ వస్తుంటాయి ఇల్లీగల్. రవి గారు. ఇప్పుడు లీగల్ యాప్స్ నేను అనేది ఇది లీగలైజ్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అన్న దానికి ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటి అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆల్రెడీ చెప్పింది అనమాట. సిసిపి అవును గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అవును సిసిపిఐ ఇన్ఫ్లుయెన్సర్స్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. దీని మీద దీన్ని ఎండోర్స్ చేయకూడదు, చేస్తే చట్టపరమైన శిక్షలు ఉంటాయి. అట్లాంటి 100. శిక్షలు అకార్డింగ్ టు సిసిపిఐ సెక్షన్, మన క్రిష్ భగవాన్ గారు 2024 మార్చ్ 6 రోజు ఆల్రెడీ చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. అవును అది ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎండోర్స్ చేస్తున్నారు. సో అవును ఎగ్జాక్ట్లీ, నేను అక్కడికే వస్తున్నాను. అంటే యా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఐఎమ్ సారీ, ఇక్కడ ఇంకొక యా పాయింట్ ఏంటి అంటే, ఈ ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ వన్నీ రెగ్యులేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ లీగల్ బెట్టింగ్ యాప్స్ లాగా ఇప్పుడు Dream11 కానీ, Lotus360 కానీ ఇవన్నీ ప్లే స్టోర్లోనూ అవైలబుల్ ఉండదు, ఆండ్రాయిడ్లోనూ అవైలబుల్. అవును దీనికి మన ఈ జూదగాళ్ళు అతి తెలివితో ఏం చేస్తారంటే, ఒక ఫేక్ జీపీఎస్ అని పెట్టుకుంటారు. అవును. ఒక ఫేక్ జీపీఎస్ అని పెట్టుకొని లీగల్ బెట్టింగ్ యాప్స్ ఆడతారు. అంటే మీరు అది ఎక్కడైతే అలౌడ్ ఉందో, అంటే కర్ణాటక ఎక్కడ, కానీ, ఏపీ సిక్కిం కానీ, కానీ గోవా కర్ణాటక కానీ, కానీ ఏదో చూపిస్తారు లొకేషన్. అది ఇంకొకటి ఏంటి అంటే, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అయితే మటుకు దాని మీద రెగ్యులేటరీ లేదు కాబట్టి అది ఈజీగా యాప్ స్టోర్స్ లో ఇంకా ప్లే స్టోర్స్ లో అవైలబుల్ ఉంటుంది. కృష్ణకాంత్ గారు.
కృష్ణకాంత్ గారు యా హలో వినబడుతుందండి? వినబడుతుంది ఇప్పుడు వినబడుతుంది మాట్లాడండి. యా హలో వినబడుతుందా? వినబడుతుంది మాట్లాడండి. యా కొద్దిగా ఇంటర్నెట్ డిస్టర్బెన్స్. ఉమ్, యా షూర్ అవునండి ఎగ్జాక్ట్లీ. నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి, సిసిపిఏ వాళ్ళు ఇచ్చారు క్లియర్ గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో సెక్షన్ 2 ఆఫ్ సబ్ క్లాస్ 28 అందులో క్లియర్ గా కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం దీస్ ఇంటర్మీడియట్స్ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, బికాస్ దే హ్యావ్ హ్యూజ్ రీచ్, చాలా మంది లక్షల మంది ఫాలోవర్స్ వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి, సో వీళ్ళ మీద ప్రాసిక్యూట్ అయ్యే సెక్షన్స్ ఉన్నాయి, లేక కాదు. అట్ ద సేమ్ టైం ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 79 అందులో సబ్ క్లాస్ 3 ఆఫ్ సబ్ క్లాస్ బి అని ఉంది అది క్లియర్ గా. దాంట్లో కూడా ఇంటర్మీడియట్స్ ని వీళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ హెవీ ఫైన్స్ 10 to రవి గారు కూడా తెలుసు 10 lakhs to 50 lakhs ఫైన్ వేయచ్చు వాళ్ళ మీద. అండ్ మోర్ ఓవర్ దే కెన్ బి బ్యాన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ సచ్ యాడ్స్. ఈ యాడ్స్ కదా అసలు, ఏ యాడ్స్ కి ఎండోస్ చేయకుండా వాళ్ళని బ్యాన్ కూడా విధించచ్చు వాళ్ళ మీద. కాకపోతే ఇంకా సబ్సిక్వెంట్ అన్ఫార్చునేట్లీ మన జుడిషియరీ ఇక్కడ ఏ లెవెల్లో ఉంది అంటే వీళ్ళ మీద కేసెస్, ఇప్పుడు ఒక మర్డర్ అయింది అనుకోండి, పోలీస్ వాళ్ళకి ఒక క్లియర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తెలుసు. ఒక రేప్ అయినా, దొంగతనం అయినా, మర్డర్ అయినా ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ తెలుసు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సెకండ్ టైం క్రైమ్ సీన్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏ ఆధారం తీసుకోవాలి అని 1 నుంచి ప్రాసిక్యూషన్ వరకు ప్రతి ఒక్క స్టెప్ తెలుసు. ఇందులో ఎట్లా అంటే ఈ గడ్డపార కేసు అని ఎందుకన్నా అంటే ఈ పెట్టిన చిల్లర కేసు ఏంటంటే ఇక్కడ చూడండి, ముందెళ్ళి కోర్టుని పర్మిషన్ అడగాలి. సార్ మేము ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చా అని. ఆ రోజు కోర్టు హాలిడే ఉంటే అది కూడా ఉండదు. 2 రోజుల తర్వాతనే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కి గ్రీవియన్స్ సెల్స్ లేకపోతే ఒక అథారిటీ ఉండి దాని మీద ఏముండదు అనమాట. సో ఇప్పుడు సరే ఇందులో బెట్టింగ్ యాప్ యాజమాన్యందే తప్పని ఉంటది. ఇప్పుడు మన పోలీసు వాళ్ళు ఇక్కడ నాంపల్లి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఇక్కడ ఉప్పల్కి వెళ్ళి కుర్సావ పోయి వాడిని ఎవరన్నా అరెస్ట్ చేస్తారా? చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అందుకే క్రిమినల్ సెక్షన్స్ ఇక్కడ వర్తించవు. మీరు అనేది కరెక్టే. అందుకని ఇప్పుడు 318 ఏదైతే